ఏంటక్క చాలా బోర్ కొడుతుంది. తిరిగి చాలా టైర్డ్ కూడా అయిపోయాము. సో ఇలా రెస్ట్ తీసుకుంటున్నాం కాబట్టి ఇంట్లోనే ఇంకేమైనా చెయ్యాలి కొత్తగా అంటే హోమ్ టూర్ చేద్దామా? హోమ్ టూర్ ఎప్పుడు నా వీడియోస్ అసలు హోమ్ టూర్ అనేది చూపించలేదు. జస్ట్ నేను కూడా అలా చూపించేసాను ఇంకా కాబట్టి ఇవాళ అందరినీ హోమ్ టూర్ చేద్దామా? ఓకే లెట్స్ గో అయితే. హాయ్, హలో, వెల్కమ్ టు స్వేచ్ఛ క్రియేటివ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము. ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట సమ్మర్ హాలిడేస్. నా సమ్మర్ హాలిడేస్ కాదు, వీళ్ళకి సమ్మర్ హాలిడేస్. సమ్మర్ హాలిడేస్ ఎక్కడికి వచ్చామంటే హైదరాబాద్కి వచ్చాము. హైదరాబాద్ ఎవరింటికి వచ్చామంటే మా మావయ్య వాళ్ళ ఇంటికి, వీళ్ళ అన్నయ్య గారు వాళ్ళ ఇంటికి వచ్చాము. అందరం కలిసి వచ్చాము అనమాట ఫ్యామిలీతో. సో ఇలా చాలా రోజులు అయింది ఫ్యామిలీతో ట్రిప్ వేసి, చాలా గ్యాప్ వచ్చేసింది కాబట్టి ఇవాళ హైదరాబాద్కి అయితే వచ్చాము. డైలీ తిరగడమే సరిపోయింది. సో ఇవాళ ఇంట్లో ఏదో ఒకటి చేద్దాం అనుకొని హోమ్ టూర్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసాము. సో మీకు కూడా చూపిద్దామని ఇవాళ మా అన్నయ్య వాళ్ళ హోమ్ టూర్ అయితే చూపిస్తాను, రండి. హలో. సో ఇదైతే ఎంట్రన్స్ అనమాట గేటెడ్ కమ్యూనిటీలో. సో హైదరాబాద్ మెరీనా స్కైస్ దాంట్లో అయితే అపార్ట్మెంట్లో ఉంటూ ఉన్నారు. ఇది వచ్చి లివింగ్ ఏరియా, ఎంట్రన్స్ అవుతూనే ఇక్కడ వచ్చి సోఫా సిట్టింగ్ ఏరియా అయితే సెట్ చేసుకున్నాడు అనమాట అన్నయ్య. దానికి ఆపోజిట్ టీవీ ఉంది. టీవీ అయితే వైఫై కనెక్షన్ ఉంది. ఈ మధ్య అయితే మూవీస్ ఎక్కువ చూసేసాము. వీళ్ళు ఇక్కడ ఉండి బాగా, వీళ్ళు మాత్రమే బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే పాప ఉంది కాబట్టి నేను ఎక్కువ చూడలేదు ఫిలిమ్స్ అయితే. వీళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తారనమాట ఫిలిమ్స్ తో. అన్ని కొత్త మూవీస్ కవర్ చేసేసాం అనమాట ఈ వైఫై వల్ల. అన్నయ్య డ్రైవర్ కూడా వచ్చేసారనమాట. ఇలా వస్తుంది రైట్ సైడ్ వచ్చి అన్నయ్య బెడ్రూమ్. దీంట్లో వచ్చి ఫుల్గా కబోర్డ్స్ ఇచ్చేసారు. ఇది మిర్రర్ అనమాట. ఇక్కడ చిన్నగా మిర్రర్ ఇచ్చారు. అందరికి కావాల్సిన ఇంకా జెంట్స్ అంటే ఏముంటాయి, వాళ్ళ డైలీ ఎక్కువ పర్ఫ్యూమ్స్ ఉంటాయి. పర్ఫ్యూమ్స్ ఎక్కువ మా అన్నయ్యకి ఇష్టం కాబట్టి పర్ఫ్యూమ్స్ ఎక్కువ పెట్టుకున్నాం అనమాట. ఇది యాజ్ యూజువల్ అది వాష్రూమ్ కూడా నీట్గా ఉంది. అది కూడా ఒకసారి చూస్తారండి. లైట్ సో ఇలా అనమాట. సో ఇది 3 BHK హౌస్. ఇలా ముందుకు వచ్చేస్తే మా మామయ్య వాళ్ళ బెడ్రూమ్ పక్కనే కిచెన్ ఉంది. ఇది కిచెన్. కిచెన్ లో సింపుల్ గా దేవుని రూమ్ కూడా అరేంజ్ చేసుకున్నాడు అనమాట. సో మేమైతే ఫస్ట్ షాక్ అయ్యాము, దేవుని రూమ్ కూడా సెట్ చేసుకున్నాడు అని చెప్పి. సో ఇక్కడ వచ్చి దేవుని రూమ్ పెట్టుకున్నాడు. ఇక్కడ కావాల్సిన వస్తువులు మాత్రమే తీసుకున్నాడు. ఇక్కడికి వచ్చేసేపాటికి ఇంకా డస్ట్బిన్, వాషింగ్ మిషన్ ఇవన్నీ ఉన్నాయి. ఇంక ఇక్కడికి రాగానే ఇంకా అపార్ట్మెంట్స్ అన్ని కొన్ని అలా కనిపిస్తూ ఉంటాయి. 3 BHK హౌస్ కూడా 2 బాల్కనీస్ అయితే ఇచ్చారు. నేనున్నాండి 2 బాల్కనీస్. ఇంక ఇవి చిన్న చిన్న కావాల్సింది అన్ని పెట్టుకున్నాను అనమాట. నేనైతే ఏం లేదేమో అనుకున్నాం, అన్ని సెట్ చేసుకున్నాడు సింపుల్గా కావాల్సింది. ఇంకా దీనికి ఆపోజిట్, కిచెన్కి ఆపోజిట్లోనే క్రాకరీ యూనిట్ ఉంది. దీనికి ఆపోజిట్గానే క్రాకరీ యూనిట్. ఇంకా ఇంక ఇలా వచ్చేస్తే ఇలా ఏదో చిన్న చిన్న వస్తువులు పెట్టేస్తున్నారు. ఇంక ఇలానే వస్తే ఇంకా కామన్ ఏరియా. ఇంక ఇది ఊరికే ఇంకెవరు లేరు కాబట్టి జస్ట్ ఊరికే స్టోర్ రూమ్ లాగా అలా పెట్టేసుకున్నారు. జస్ట్ ఊరికే స్టోర్ హౌస్ లాగా ఉంది. ఇంకా మా వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా ఊరు నుంచి తెచ్చిన ఆడుపళ్ళు అన్నీ ఇక్కడ వేసారు. మా తోటలోనే వాళ్ళకి పంచడానికి తీసుకొని వచ్చారనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కడో వెళ్ళారంట, వాళ్ళవన్నీ ఇక్కడ పెట్టేశారనమాట. మ్యాంగోస్ మా దగ్గర కొంచెం ఇంకా నుంచి కామన్ వాష్రూమ్. సో ఇక్కడ నుంచి వస్తూనే ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట. ప్రస్తుతానికి లగేజ్ చూసి భయపడకండి, మేము షాపింగ్ చేసిన లగేజ్ అంతా ప్యాక్ చేసి పెట్టామన్నమాట. సో ఇంక ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ విండో ఉంది. ఇక్కడ చూడటానికి ఈవినింగ్ టైమ్స్, మార్నింగ్ టైమ్స్ చాలా బాగుంటుంది.
మెయిన్ ఏంటి అంటే లేక్ వ్యూ ఉందన్నమాట. సో మార్నింగ్ చూస్తూనే ఒక రిఫ్రెష్మెంట్ అనమాట ఇక్కడ చూస్తూ ఉంటే. సో అదేంటి మార్కెట్ కూడా పెట్టేశారనమాట. సో డే బై డే పెడతారు మార్కెట్. స్విమ్మింగ్ పూల్లో కూడా ఇంకా సమ్మర్ కదా, చిన్నపిల్లలందరూ ఆడుకుంటా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, అది కనిపిస్తూ ఉంటుంది. ఈరోజు ఏంటి అంటే ఈరోజు అంతా క్లీనింగ్ పెట్టుకున్నారు అనమాట. సో పూల్, సో అందుకోసం ఈరోజు పూల్ అలో చేయట్లేదు. లేదంటే ఈ టైంలో ఫుల్గా ఉంటారనమాట 7:30, 8 వరకు. మార్నింగ్ కూడా 10:30, 11 వరకు బాగా స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు. సో ఇదనమాట. ఇక్కడ నుంచి వెళ్తూనే ఇంటికి వచ్చేస్తే బాల్కనీ అనమాట. ఏరియా మెయిన్ ఎంట్రన్స్, మెయిన్ అందం ఏంటి అంటే ఈ హౌస్కి బాల్కనీ అనమాట. ఇక్కడ కూర్చొని సో మేము చాలా టైం స్పెండ్ చేసాము. ఇది ఈవినింగ్ టైమ్స్ చాలా బాగుంటుంది. ఇంకా ఆడుకునేది ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంటుంది. 11:30 వరకు బాస్కెట్బాల్ అయితే ఆడుతూ ఉంటారు. నేను ఈ వ్యూ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. రిఫ్రెష్మెంట్ వస్తుంది అన్నమాట ఇలా చూస్తే. మెయిన్ ఏ ఉన్నా లేకపోయినా హౌస్ ఈజ్ ఇంపార్టెంట్ కదా. హౌస్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి సో హౌస్ బాగుంటే మనం కూడా బాగుంటాము. సో ఇలా పెద్ద పెద్ద హౌస్లు చూసినప్పుడే అలాంటివి గుర్తొస్తాయి ఎవరికైనా. కానీ ఉన్న దాంట్లో బాగుండాలి అనుకుంటారు కదా. హౌస్ అనేది అందరికీ డ్రీమ్ కదా. సో ఉన్న దాంట్లో ఏదో ఉన్న దాంట్లో మనకి హౌస్ అయితే ఉండాలి అనే కోరిక ఉంటుంది కదా. సో ఈ హౌస్ని చూసినాక ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. సో అంటే మేము చూస్తూ ఉన్నాం కాబట్టి మా కళ్ళతో సో ఇలాంటి హౌస్ అయితే కంపల్సరీ ఉండాలి అనే ఫ్యూచర్లో మనైతే అనుకుంటూ ఉంటాం అనమాట. సో చూసినప్పుడల్లా సో అలా అనుకున్నాను కూడా ఈ హౌస్ని చూసినాక. ఇలా ఇంకా సిటీ కాబట్టి ఇంకా చాలా మంచి ఉంటాయి కాబట్టి అలా చూసుకొని మనం తీసుకోవాలి. కాకపోతే ఇక్కడికి వచ్చాక మాత్రం మాకు చాలా నచ్చేసింది హౌస్. వ్యూ కూడా చాలా బాగుంది. వ్యూ బాగుంది, అపార్ట్మెంట్స్. సో మెయిన్ ఏంటి అంటే లేక్ వ్యూ కనిపిస్తుంది. సో ఇక్కడ పూల్ అంతా కరెక్ట్గా ఉందన్నమాట. సో చూడ్డానికి మనం అన్నీ యూస్ఫుల్ అయ్యేటట్టు చూసుకొని హౌస్ని తీసుకుంటే బాగుంటుంది తీసుకునేటప్పుడు. సో కొన్ని హౌసెస్కి వెళ్తూ ఉంటే ఒక్కొక్క ఐడియా వస్తూ ఉంటుంది. సో మేమున్న బెంగళూరు హౌస్కి కానీ ఇంకొక ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తే అక్కడ ఏం చూసాము అని ఒకవేళ తీసుకోవాలి అనే ఆలోచన ఉంటే మాత్రం డెఫినెట్లీ ఇట్లా కొన్ని హౌసెస్ చూస్తూ ఉంటే ఐడియాస్ వస్తూ ఉంటాయి. చిన్నవే అవి నేను ఎప్పుడైనా చెప్తాను అవి ఏంటి అనేది. సో అవి ఐడియాస్ వస్తూ ఉంటాయి అనమాట ఒక హౌస్ చూసినప్పుడు. సో ఇప్పుడైతే మేమైతే హోమ్ టూర్ లేదనమాట. 3 BHK హౌస్ మా అన్న ఉన్నది. ఈ గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి ఇక్కడ మనకు అన్ని అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ ఆపోజిట్లోనే మనకి చిన్న సూపర్ మార్కెట్ ఉంది, తర్వాత పైన జిమ్ కూడా ఉంది. ఇంకా కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్లో అయితే పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్ ఉంటాయి. అక్కడే ఉందా ఇది చూడలేదు కానీ అక్కడ బర్త్డే పార్టీస్ అన్ని మంచిగా చేసుకుంటూ ఉంటారు. ఇంకేమన్నా ఫెస్టివల్స్ వచ్చినా కూడా కింద గ్రౌండ్ ఫ్లోర్లో చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు. అందరు మంచిగా కలుసుకొని. హైదరాబాద్లో ఎక్కువ ఇలాంటి ఫంక్షన్స్ ఎక్కువ కాబట్టి చాలా మంచిగా చేసుకుంటూ ఉంటారు. మెయిన్ గేటెడ్ కమ్యూనిటీ ఎందుకు గేటెడ్ కమ్యూనిటీలో ఉండాలి అంటే మెయిన్ సిటీలో మనకి సెక్యూరిటీ అనేది ఉండదు. సో గేటెడ్ కమ్యూనిటీలో ఏంటి అంటే సెక్యూరిటీ ఉంటుంది. మనం డోర్స్ తీసేసి పడుకున్నా కానీ మనకి సేఫ్టీ అనమాట అలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ లోపల గేటెడ్ నుంచి అక్కడ కనిపిస్తుంది అదే అనమాట మెయిన్ ఎంట్రన్స్. అక్కడ మెయిన్ సెక్యూరిటీస్ 4-5 మెంబర్స్ డెఫినెట్లీ అక్కడ 2 ఉన్నాయన్నమాట. స్టార్టింగ్ ఫ్రంట్ ఒకటి, ఇది వచ్చి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో మెయిన్ ఒక 10 మెంబర్స్ దాకా అక్కడ ఎంట్రన్స్లో సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి మనకి నో ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మనకు కూడా హ్యాపీ ఉంటుంది. మెయిన్ పిల్లలు ఉన్న వాళ్ళకి ఫుల్ సెక్యూర్డ్ అనమాట. మనం పిల్లల్ని వదిలేసినా వాళ్ళు ఆడుకునేటప్పుడు సో బాగా ఆడుకొని వాళ్ళ ఇంటికి వచ్చేసారు. మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫెసిలిటీస్ గేమ్స్ కానీ కరాటీ కానీ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. కనిపిస్తూ ఉంటారు అనమాట ఈవినింగ్. సో అక్కడ నేర్పిస్తూ ఉంటారు. సో వాళ్ళకు కూడా హాల్ ఉంటుంది. మెయిన్ ఈ సమ్మర్ కాబట్టి అక్కడ నేర్పిస్తూ ఉన్నారేమో తెలియదు. సో అక్కడ మేము చూస్తూ ఉన్నాం అనమాట. ఈరోజు లేదు అది. ఫెసిలిటీస్ బాగుంటాయి గేటెడ్ కమ్యూనిటీస్లో అయితే. నాకు కూడా బ్యాచిలర్ అయిన మా మావయ్య అయితే చాలా బాగా పెట్టుకున్నారు అన్ని. మేమైతే ఇంకా ఇవి ఉంటాయో ఉండవో ఇంకా అక్కడికి వెళ్ళాక అన్ని పర్చేస్ చేసుకోవాలని చెప్పి అనుకున్నాము. కానీ ఇక్కడికి వచ్చాక ప్రతి ఒక్క ఫెసిలిటీ కూడా ఇంట్లో చాలా బాగుంది. అన్ని పెట్టుకున్నారు. అది చాలా మంచిగా ఉంది. మేము ఈ వీడియో తీయడానికి కూడా అదే రీజన్. అదే మెయిన్ ఫస్ట్ అన్ని ఉన్నాయి కాబట్టి మేము ఇంతమంది వచ్చి ఇక్కడ స్టే చేసాము. సో ఫస్ట్ అయితే ఇవన్నీ ఉండవేమో, అక్కడికి వెళ్ళాక ఇబ్బంది పడాల్సి వస్తుందేమో అని అనుకున్నాం. కానీ అలా ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది అంటే ఒక్కరే కదా
బ్యాచులర్ కదా అన్ని ఎందుకు ఉంటాయి ఉంటాయో అన్నట్టు అనుకున్నాము. కాకపోతే అన్ని కూడా చాలా పర్ఫెక్ట్ గా పెట్టుకున్నారు మా మావయ్య, అన్ని పెట్టుకున్నారు. సో వీఆర్ హ్యాపీ వచ్చినందుకు చాలా హ్యాపీ, బాగా ఎంజాయ్ చేసాము ఈ 1 వీక్. అదనమాట ఈ వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ముందు వీడియోస్ వస్తూ ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు మేము పెట్టే అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి కాబట్టి మీకు నచ్చినట్టయితే వీడియోస్ అన్నీ లైక్ చేసుకోండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. బాయ్ బాయ్ చెప్పు. బాయ్. సో ఆ స్మైలే మీకు బాయ్ చెప్పినట్టు అనమాట. కిందకేసేసే